హాయ్ హలో. ఈరోజు మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చి నరసింహస్వామి టెంపుల్ పెంచుల కోన అండి. ఇది గుడి లోపల మీరు చూడండి, చాలా బాగా ఉంది. అద్దాల మేడంటూ మెయిన్ టెంపుల్ అయితే చూపించలేకపోయాము, ఆడ తీయద్దన్నారు. అది కూడా లోపల అట్లా తీసాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. గుడి లోపల అయితే చాలా బాగుంది. ముగ్గులు గిగ్గులు, మా అద్దాల మేడ. మేము పోయిన టయానికి వచ్చి స్వామివారి కళ్యాణోత్సవం జరుగునింది. ఉత్సవ విగ్రహాలు ఇది వచ్చి వాట్సాప్లో పెట్టారు. నరసింహస్వామి దేవస్థానం గురించి స్కానరు అన్నీ చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. గుడి అయితే చూడడానికైతే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉన్నంత సేపు ఎంత మనసుకి ప్రశాంతత ఉందిరా అంటే చాలా బాగా ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తం ఇదంతా గుడి లోపలే అండి. ధ్వజస్తంభము, గుడి పైన వచ్చి గోల్డ్ కవరింగ్తో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. గుడి చూడడానికి మళ్ళీ మళ్ళీ చూద్దామనే లెక్కలో ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే పసుపు కుంకాలతో చాలా బాగా ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకని డెకరేషన్ చేస్తున్నారు. మేము ఇంకా ఆ టైంలో పోలేం కాబట్టి చూపించగలుగుతున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి. స్వామివారికి నైవేద్యం అండి. మేళతాళాలతో ఎంత బాగా తీసుకొస్తున్నారంటే, ఒక గొడుగు, ఆ పూజారి ఆ ప్రసాదము నైవేద్యం పెట్టే టైం అయింది, అందుకని అది తీసుకొస్తున్నారు. మేళతాళాలు చాలా బాగుంది. నేనైతే అలానే చూస్తూ ఉండిపోయాను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. స్వామివారి దర్శనం అయిపోయాక అమ్మవారి దర్శనం అండి. చాలా బాగా ఉంది. అమ్మవారి దగ్గర అయితే అసలు వీడియో తీయలేకపోయాను. ఆదిలక్ష్మీదేవి చాలా బాగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. అమ్మవారు బాగా వరాలు ఇస్తారంట. ముడుపులు కట్టున్నారు అక్కడంతా. దూరం నుండి తీశాను. అమ్మవారి దగ్గర నుండి వచ్చి మెయిన్ నరసింహస్వామి టెంపుల్ తీశాను. చూడండి, చూడడానికి అస్సలు ఎంత పెద్ద టెంపుల్ రా అంటే అట్లానే చూస్తూ కూర్చునేసాను. అంత పెద్ద టెంపుల్, అంత బాగా ఉంది. ఆ పచ్చదనము, కొండలు, నీళ్ళు వస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ ఎండలకి వాటర్ రాలేదు, అందువల్ల వాటర్ చూపించలేకపోయాను. ఇది శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణిలో కూడా నీళ్లు లేవండి. ముందు వెళ్ళినప్పుడన్నా వాటర్ ఉన్నాయి, ఈసారి వెళ్తే అస్సలు నీళ్ళు కూడా లేవు. అక్కడ గోశాల అన్నీ బాగున్నాయి. ముడుపులు కడుతున్నారు. ఇదేనండి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. చూసారా అక్కడ చెట్టు, దానికి ముడుపులు కడుతున్నారంటే అసలు ఎన్ని కట్టుండారంటే ఇక లెక్క లేదు. అసలు ఎంతమంది భక్తులు వస్తున్నారనేది ఆ ముడుపుల ద్వారానే మీకు తెలుస్తుంది. చూడండి ఎంత పచ్చగా, ఎంత ప్రశాంతతగా, ఎంత బాగా హ్యాపీగా ఉంటుందో మీరు కూడా చూడండి. మీరు కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ.